యేసుక్రీస్తు పొందిన గాయముల చేత మనకు స్వస్థత మరియు మనం కోల్పోయిన ఆయన స్వరూపమును వస్తుంది. సర్వసృష్టికి ఆధారభూతుడు, ఆరోగ్య ప్రదాత మరియు సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసుకున్న మానవులకిచ్చిన స్వరూపము ఏమిటంటే, మంటిఘట్టమైన మనకు దేవుని మహిమ స్వరూపం ఇవ్వబడింది. అయితే మానవులు అపవాది మాయకు లోబడి మరుక్షణంలో మారిపోవడం వలన వారు దేవుని స్వరూపాన్ని, పోలికను కోల్పోవడమే కాకుండా చేయకూడని పనులు చేసి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ప్రతి ఆశీర్వాదాన్ని కోల్పోవడం జరిగింది. మనము కలిగిన పంచేంద్రియాలతో చేసిన పాపముల వలన పుండ్లను, గాయాలను పొందితే వాటిని బాగు చేయడానికి యేసుక్రీస్తు మన కోసం పంచగాయాలను పొందాడు. అందుకు అపవాది ఎన్ని ఆటంకాలు చేశాడంటారు? ప్రజలు బాగుపడి యేసు స్వరూపంలోకి వచ్చేస్తేలా? అందుకే తనకిష్టమైన పేతురులో అపవాది ప్రవేశించి అతని ద్వారా శిలువ మరణాన్ని ఆపాలని చూశాడు. మరియు అపవాది అందరి చేత యేసుని అవమానం చేయించాడు. ఇంత జరుగుతున్నా ఆయన మాత్రం బొచ్చు కత్తిరించు వాని వద్ద గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు ఆయన అన్నిటినీ మౌనంగా భరించాడు. ఎందుకో తెలుసా? మనకు స్వరూపాన్ని ఇవ్వడానికే ఆయన తన స్వరూపమును పోగొట్టుకున్నటకు మౌనంగున్నాడు. ఆయన పొందే గాయముల ద్వారా మనకు స్వస్థతను ఇవ్వడానికే ఆయన మౌనంగా అన్నిటినీ భరించాడు. ఆయన తన స్వరూపాన్ని పోగొట్టుకుని తన రక్తాన్ని మనకు దారపోసి మనలను బాగు చేసింది దేని కొరకు? తన శిలువ రక్తం ద్వారా దేవునితో మనకు సంధి, సమాధానం కలుగజేయడానికే. అయితే ఆయన ద్వారా బాగుపడ్డ మనము తిరిగి పాపానికి చోటిచ్చి పుండ్లతో, గాయాలతో ఆయన వద్దకు వస్తే ఆయన మన యందు ఆనందిస్తాడా? ఆయన వద్దకు పోయేటప్పుడు ఆయన కోరిన విధముగా పోతే మనకు ప్రయోజనం. అలా కాకుండా మనం ఎంత చేసినదంతా నిష్ప్రయోజనమే. ప్రార్థన. తండ్రి, నీవు పొందిన గాయముల చేత మాకు స్వస్థతను మరియు కోల్పోయిన నీ స్వరూపమును, నీతో సంధిని, సమాధానమును మాకు దయచేయమని యేసు నామమున వేడుతున్నాం తండ్రి. ఆమేన్.